హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని 21 సీట్లే తీసుకోవడం పైన ఆ మధ్య అటు వైసీపీ నుంచి కానివ్వండి, లేకుంటే కొంతమంది విశ్లేషకులు ఎన్నో విమర్శలు చేయడం చూసాం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు, ఒక ప్రణాళికతో రాబోతున్నారు. అంటే ఆ మాస్టర్ ప్లాన్ ఆయన్ని ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చోబెట్టుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి అసలు ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి, మరి అది ఆయన్ని చీఫ్ మినిస్టర్గా చేసే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకోవడం పైన అప్పుడు కొన్ని విమర్శలు రావడం చూసాం వైసీపీ నుంచి. ఆయన అభిమానులు కూడా కాస్త అప్సెట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ఒక ప్రణాళిక వేశారు, దాని ప్రకారం ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అని అంటున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత ఉంది, అసలు ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి సార్? మాస్టర్ ప్లాన్ అంటే మాస్టర్ ప్లాన్ అనుకోకూడదు. మొత్తం మీద ఆయన మొదటి నుంచి చెప్పేది ఏంటంటే వ్యతిరేక ఓటు చేయించకూడదు, అండ్ మోరోవర్ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి కావాలి. ఆ అనుభవజ్ఞుడితో మనం పనిచేసినప్పుడు ఫ్యూచర్లో మనము బలమైన పార్టీగా ఎదిగినప్పుడు ముఖ్యమంత్రిగా అయితే లేదా కీలకమైన మంత్రి పదవులు వస్తే ఎలా నడిపించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆయన మొదటి నుంచి నొక్కి ఒక్కని చెప్తున్నాడు. మొన్న రీసెంట్గా కూడా మనకేం తక్కువ, మనకి ఎంత పర్సంటేజ్ ఉంది, మనం సీట్లు తగ్గించుకుని బీజేపీకి ఇవ్వడం, బీజేపీకి 2% కూడా లేదు కదా, ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు. మన పోలింగ్ ఏజెంట్లు కూడా లేరు సరిగ్గా. మనం టీడీపీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వెళ్ళాల్సిన పరిస్థితి. టీడీపీ వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఎలాగ సామరస్యంగా ఉంటున్నారు, ఎలాగ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు, పార్టీ క్యాడర్ ఏంటి, కార్యకర్తల యొక్క సమాలోచనలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద కూడా సమన్వయ కమిటీలాగా ఏర్పడి మనం వాళ్ళతో కలిసి పనిచేసుకోవాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంలో చెప్పారు. అయితే మేబీ దీని వెనక మాస్టర్ ప్లానే ఉండుండొచ్చు, తప్పులేదు కదా. ఎప్పటికీ అలాగే ఉండిపోతారా? ఇప్పుడు కూటమిలో నెంబర్ 1 చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, నెంబర్ 2 ఎవరంటే పవన్ కళ్యాణ్ గారేగా, అంతే కదా. నెంబర్ 3 లోకేష్ గారు, మిగతా వాళ్ళు వస్తే రావచ్చు కదా, బీజేపీ వాళ్ళు తర్వాత ఎక్కడో ఉంటారు. అంటే ఎందుకు ఆ స్థానం ఏర్పరచుకున్నాడు? ఒక కీలకమైన బాధ్యతగా కూటమిని ఏర్పరచుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చకూడదు, వీళ్ళు చేసే అరాచకాలను ఎలాగైనా అడ్డుకోవాలి, దానికి మన కేంద్రం నుంచి కూడా కొంత మద్దతు కావాలి, రేపు కేంద్రంలో ఇదే బీజేపీ ప్రభుత్వం వచ్చినట్లయితే మనకు సపోర్టుగా మద్దతుగా బాగుంటుంది, మనం ఇప్పటికీ అప్పుల్లో అన్ని రకాలుగా, ఒకటి కాదు ఒక 10 రకాల 100 రకాల ఎలిమెంట్స్ని మైండ్లో పెట్టి రన్ చేస్తూ ఒక్కొక్కటి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి వర్కౌట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన మొదటి నుంచి కూడా ఏం చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎప్పటికీ చేల్చను అని. అలా చెప్పినట్టుగానే ఆగస్టులో జరిగిన బాబు గారు అరెస్ట్ అయిన మరుక్షణం లోపలికి వెళ్ళి ములాఖత్ అయ్యి వచ్చి బయటికి అనౌన్స్ చేసాడా లేదా? సో ఆలోచించి పెట్టుకున్నాడు కదా. అయితే ఇక్కడ మీరు అన్నట్టు మాస్టర్ ప్లాన్ గురించి నేను కూడా విన్నది ఏంటంటే, కొంతమంది ప్రముఖుల నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్న సాన్నిహిత్య నేపథ్యంలో మీరు ఎంపీగా పోటీ చేయండి, రేపు పొద్దున్న సెంట్రల్లో బీజేపీ వస్తే మీకు కేంద్ర మంత్రి పదవి పక్కా బాగుంటుంది, కేంద్రంలో ఉండే పదవులు బట్టి ఒక నేషనల్ లెవెల్లో గ్రిప్ వస్తుంది, కేంద్ర మంత్రి అనే ఆ హోదా వేరుంటుంది అని చెప్పినా కూడా ఆయన ఎందుకో రాష్ట్రానికే మొగ్గు చూపాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతే రాష్ట్రానికి కొంచెం ఎడబాటు అయినట్టే. రాష్ట్రానికి చెందిన ఎంపీయే కానీ కొంచెం ఎడబాటు అయినట్టు ఉంటుంది. ఎందుకులే, ఎక్కడైతే ఉంటుంది వర్క్ కూడా నేర్చుకోవాలి, పని నేర్చుకోవాలి బాబు గారి నాయకత్వంలో. అంటే దాని అర్థం రేపు పొద్దున్న ఏమో ఛాన్స్ ఉంటుందేమో, ఈయనకి కీలకమైన పదవి హోంమంత్రివి, ఆర్థిక శాఖ అలాంటివి ఇస్తారేమో, ఈయన ఈ మధ్యన నీటిపారుదల శాఖ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి నీటిపారుదల శాఖ ఇస్తారేమో, పోలవరం లాంటివి ఈయన హయాంలోనే పూర్తవుతాయేమో, ఇట్లా రకరకాలుగా ఎవరికాలు ఆలోచన చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈయన ఇలా ఉండడం వల్ల మేబీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఒకప్పుడు ఏం జరిగిందంటే, ఆ జేడీఎస్ సంబంధించి దేవగౌడ గారు అబ్బాయి కుమారస్వామి ఉన్నప్పుడు లాస్ట్ 1 year ఆయన సీఎంగా చేశారు. అంతకుముందు తెలంగాణలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ ఎంఐఎం టైఅప్తో మేయర్ పదవి కైవసం చేసుకున్నప్పుడు 3 ఏళ్ళు మేయర్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, 2 ఏళ్ళు ఎంఐఎం అభ్యర్థి ఉన్నారు. అట్లా ఇక్కడ కూడా ఈయన వల్ల ఎక్కువగా ప్రాధాన్యత పెరిగి అలా ఉంటే ఏమో లాస్ట్ 1 year పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారేమో అనేది జన సైనికుల యొక్క అత్యుత్సాహంతో కూడిన ఒక రకమైన ఆలోచన. తప్పులేదు దాంట్లో చెడుగా ఏం లేదు కదా. కూటమిలో భాగంగానే పవన్ కళ్యాణ్ చివరి సంవత్సరం చివరి 6 నెలలు చేయొచ్చు, తప్పేముంది. సరదాగా అనుభవం, లైఫ్లో ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయ్యానరా, అంతే కదా, ఒక్కరోజైనా ముఖ్యమంత్రే. అలాగా అంటే అలా ఆలోచిస్తున్నారు. మరోవైపు
ఇంకొంతమంది అనాలిసిస్ ఎలా ఉందంటే, ఒకవైపు వైసీపీ మాకు కూడా తక్కువ సీట్లు బాగానే వస్తాయని చెప్తుంది, కూటమి కూడా బాగా వస్తాయని చెప్తుంది, కూటమికి పర్సంటేజ్ పెరిగింది కానీ కూటమికి ఎక్కువ వస్తాయని చెప్తుంది కూటమి. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు 21 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ఒక 10-15 వీళ్ళు కైవసం చేసుకుంటే 15 మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది అనుకోండి టీడీపీ, అప్పుడు జనసేన ప్రాధాన్యత ఇంకా పెరుగుతుంది కదా. ఒకవేళ టీడీపీకి ఎన్ని 88 ఎన్నో కావాలి అంతేనా, 175 అంటే సగం 87.5 సంథింగ్ అంతా ఉంటుంది. 88 వస్తే చాలు, 90 అనుకోండి, 90లో 80 వచ్చాయి అనుకోండి టీడీపీకి, అప్పుడు జనసేనకు 10-15 వస్తే కీలకమే కదా. అప్పుడు ఇంకా మంత్రి పదవులు కూడా కైవసం చేసుకోవచ్చు కదా, ప్రాధాన్యత పెరుగుతుంది కదా. అలాగొచ్చినా బాగుండు అని కొంతమంది జన సైనికుల్లో అభిలాష అనుకుంటున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా చాలామంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చేస్తాయంటే, బీజేపీకి 400 అంటున్నారు కానీ రాకూడదబ్బా, మ్యాజిక్ ఫిగర్ దగ్గర వచ్చి ఆగిపోతే మన సపోర్ట్ ఉంటుంది, అప్పుడు మనకే కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు, మనకే రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తారు అనేది కూడా కూటమిలో ఉన్న వాళ్ళు ఆలోచించవచ్చు. జనసేన కానీ టీడీపీ కానీ. మొన్న వైసీపీ గురించి సంబంధించి అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో కొంతమంది ఎవరు స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్తో కూడా అలాగే అన్నారంట. అంటే వార్తల్లో వచ్చింది, నేను లైవ్లో చూశానని అంటే నేను చెప్పలేను కానీ, అక్కడ బీజేపీకి తక్కువ రావాలని కోరుకోండి, దేవుడి దయ వల్ల తక్కువ వస్తే మనకి ఎక్కువ సీట్లు వస్తే మన మీద మనకి మంచి గ్రిప్ దొరుకుతుంది, దేవుడి దయ ఎలా ఉంటుందో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. సో అలా ఎవరైనా ఆలోచించడం తప్పులేదు. సో ఇక్కడ కూడా జన సైనికులు కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. ఎందుకు అలా ఆలోచించడంలో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకు న్యాయం అనిపిస్తుందంటే నా వరకు ఇప్పుడు కొన్ని దగ్గరలో అబ్బా నేను పోటీ చేస్తాను, నాకు ఈ సీట్ కన్ఫర్మ్ అనుకున్నవి పొత్తుల్లో భాగంగా టీడీపీకి బీజేపీకి వెళ్ళిపోయాగా. ఆఖరికి 28 అన్నారు, 30 అన్నారు, 28 అన్నారు, 21, ఇప్పుడు ఆ 7 పోయేగా. అవన్నీ వాటి మరి అక్కడ బ్రెబల్స్గా మారకుండా అణిగిమణిగి ఎందుకున్నారు? అరే గవర్నమెంట్ వచ్చాక మాకేవో ఇస్తారని. ఇట్లాంటివి ఎడ్జ్ మీద వచ్చినప్పుడు గవర్నమెంట్ సఖ్యంగా కలిసి ఫోన్ చేసినప్పుడు టీడీపీ వాళ్ళకి 1, టీడీపీ వాళ్ళకి 2 ఇచ్చినప్పుడు జనసేనలకు 1 ఇస్తారుగా పదవి. 1:2లో డిమాండ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. బీజేపీకి ఎందుకంటే ఇక్కడ బీజేపీ కాన్సన్ట్రేషన్ అంతా ఎంపీల మీద ఉంది కాబట్టి ఇక్కడ అంతగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు, ఉంటుంది బట్ అంతగా ఉండకపోవచ్చు. సో అంత కేంద్రంలో సర్దుకుందాం, ఇక్కడ మాత్రం మీకు అంత పర్సంటేజ్ లేదు కాబట్టి మా జనసేనలకి ఇవ్వండి అని రేపొద్దు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకుంటే బీజేపీ వాళ్ళకి, టీడీపీ బీజేపీ సయ్యద్దుతో వీళ్ళకి మరికొద్దిగా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ పోస్టులు ఏమైనా వస్తాయి కదా. సో అలాగా అది ఆలోచిస్తున్నారు. ఒకవేళ అలాగానైతే హ్యాపీయే. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎక్స్పీరియన్స్ ఇండైరెక్ట్గా చెప్పింది అదే, ఎక్స్పీరియన్స్ కోసం బాబు గారితో లాంటి సీనియర్ ఉద్దండలతో పనిచేయాలనుకుంటున్నాను కూడా చెప్పారు. మేబీ దాని పరమార్థం ఇదైనా తప్పులేదు నా ఉద్దేశం.